కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ నాయకుని అందించిన ఘనత ఆ జిల్లాది. అలాంటి చోట జిల్లా పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఆ పదవిలో ఒక నాయకుడినో ఒక నాయకురాలను నియమించడం సవాల్గా మారిపోయిందట. దీంతో స్థానిక ఎన్నికల ముంగిట క్యాడర్ కన్ఫ్యూజన్లో కూరుకుపోతోందట. ఇంతకీ ఆ జిల్లా ఏది, ఎందుకు ఆ పరిస్థితి? ఇందూరు జిల్లాలో ఎందుకీ పరిస్థితి? హస్తానికి నాయకత్వం వహించేదెవరు? నిజామాబాద్ డీసీసీ హైకమాండ్కి పెద్ద టాస్క్. ఎటూ తేల్చలేకపోతున్న పీసీసీ చీఫ్. నిజామాబాద్ జిల్లాలో అధికార హస్తం పార్టీ గురించి ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. జిల్లా పార్టీ పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో అటు హైకమాండ్ ఇటు పీసీసీ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ డీసీసీ నియామకం పార్టీ పెద్దలకు ఒక పెద్ద టాస్క్లా మారిపోయిందట. అయితే ఉన్నట్టుండి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆశావహుల సంఖ్య భారీగా పెరిగిపోవడమే దీనికి గల కారణంగా తెలుస్తోంది. ఒకరికిస్తే మరొకరితో తంటాలు తప్పవనే ఆందోళనతో అగ్రనేతలు ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత ఇలాఖా అయిన నిజామాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి పార్టీ క్యాడర్కి, లోకల్ లీడర్లకి ఇబ్బందికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతుండగా సంబరాలు చేసుకునేదెవరు, అసంతృప్త జ్వాలతో రగిలిపోయేదెవరు అన్నదే ఇప్పుడు హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ అంటే సీఎం తర్వాత సీఎం లెక్క. అలాంటి పీసీసీ చీఫ్ సొంత జిల్లా కాబట్టి ఇక్కడ డీసీసీ పీఠానికి పోటీ పెరుగుతోంది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సీనియర్లు నేనంటూ ఉత్సాహం కనబరుస్తున్నారు. కార్పొరేషన్ పదవులు వస్తే ఎంత, రాకపోతే ఎంత, పార్టీ పదవులే మాకు ముఖ్యం అన్నట్లుగా పట్టుపడుతున్న నేతలు డీసీసీ పదవి కోసం సై అంటే సై అంటున్నారు. సుమారు 1/2 డజన్ మందికి పైగా నేతలు కిస్సా కుర్సీకా అంటూ పోటీ పడుతుండడం హస్తం పార్టీలో రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది. దీంతో ఎవరిని ఎంపిక చేయాలి, ఏ సామాజిక వర్గానికి పగ్గాలు అప్పగించాలి, ఎవరికిస్తే ఏంటి పరిస్థితి అన్న కోణంలో రకరకాలుగా చర్చోపచర్చ జరుపుతోంది కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ స్థాయిలో డిమాండ్, అంతకు రెట్టింపు స్థాయిలో నేతల మధ్య పోటీ పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొన్నటిదాకా ఆ ఒక్కటి వద్దు అన్నట్లుగా వ్యవహరించిన నాయకులు ఇప్పుడేమో అదే కావాలంటూ పట్టుబడుతున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ తమ గాడ్ ఫాదర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మానాల మోహన్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు ఆ పదవి దక్కించుకున్నారు. ఇటీవల రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గాను ఆయనకు కీలక నామినేటెడ్ పదవి దక్కింది. దీంతో మోహన్ రెడ్డి మార్పు అనివార్యంగా కనిపిస్తున్న వేళ పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయనే ఆసక్తి ఏర్పడింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశలో నియోజకవర్గ, జిల్లా స్థాయి సమావేశాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ త్వరలోనే సంస్థాగత ఎన్నికల ప్రక్రియకి ముగింపు పలకాలని చూస్తోంది. అందుకే డీసీసీ పగ్గాలు చేపట్టేందుకు రేసు గుర్రాల తరహాలో పోటీ పడుతున్నారు నేతలు. ప్రజాప్రతినిధుల కంటే పార్టీ సారథులకే జిల్లాల్లో ప్రాధాన్యం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో మొన్నటిదాకా నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడ్డ నేతలు ఇప్పుడు డీసీసీ పగ్గాల కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రధానంగా జిల్లాలో సీనియర్ నేతలు ఇక్కడి డీసీసీ పదవి కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పీసీసీ, జిల్లాలో డీసీసీ అధ్యక్షులు పవర్ఫుల్ అంటూ ఇటీవల స్వయంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జే చెప్పడంతో సహజంగానే కాంగ్రెస్ నేతలు కథనోత్సాహంతో ముందుకు కదులుతున్నారు. పీఠం దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన బాడ్సి శేఖర్ గౌడ్, నగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిలు ఈ పదవి కోసం గట్టిగానే పోటీ పడుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డితో పాటు పార్టీలోకి వచ్చిన బాల్కొండ యువనేత వేణుగోపాల్ యాదవ్ కూడా తన ప్రయత్నాలు బలంగానే చేస్తున్నారు. ఆర్మూర్ నుంచి మార చంద్రమోహన్, నిజామాబాద్ అర్బన్ నుంచి నరాల రత్నాకర్ కూడా డీసీసీ రేసులో కనిపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పగ్గాలు కట్టబెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉండడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేరు తెర మీదకొచ్చింది. అదే నిజమైతే డీసీసీ అధ్యక్షుడిగా ఆయన నియామకం ఖాయమనే ముచ్చట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో బీసీ నినాదాన్ని పార్టీ గట్టిగా వినిపిస్తోంది కాబట్టి ఆ కోణంలో కూడా నిజామాబాద్ డీసీసీని ఆ వర్గానికి కట్టబెట్టొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే
ఇప్పటికే పీసీసీ చీఫ్ ఇదే జిల్లాకు చెందినవారు కావడం, అందులోనూ బీసీ నాయకుడు కావడం ఇక్కడి డీసీసీ ఎంపికలో క్యాస్ట్ ఈక్వేషన్ ఎంతవరకు పనిచేస్తుందన్న సందిగ్ధానికి కారణమవుతోంది. దాంతో బీసీలకిస్తారా లేక ఓసీలకిస్తారా లేక మరెవరికిస్తారు? కొత్త ఉత్కంఠ మొదలైంది ఇప్పుడు. మొత్తానికి ఉన్నదొక్క పోస్టు, పోటీలో ఉన్నదేమో 6 నేతలు. దీంతో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నదే అంతు చిక్కడం లేదు. నేతలేమో ఎవరికి వారు పీఠం మాదే అంటూ ఆశలు పెంచేసుకుంటున్నారు. ఇక ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి మరి.